ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఎందుకు మౌనిక అందరిని మోసం చేస్తున్నావు? అత్తయ్య అది 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 పాపం తనెంత ఆశ పెట్టుకుంది. అసలే అందరికీ చెప్పింది రేపు సీమంతం కూడా పెట్టుకున్నాము. వింధ్య ఆనందాన్నంతా నువ్వు నవ్వులు పాలు చేస్తావా? అసలు నీ కంటికి మేమెలా కనపడుతున్నామే? అదంతా కావాలని చేసింది కాదత్తయ్య. నన్ను నమ్ము ప్లీజ్. ఏదో నా పొరపాటు వల్ల అలా జరిగింది. ఇప్పటికైనా మునిగిపోయిందేం లేదు కదా. అందరికీ చెప్పేయండి తను ప్రెగ్నెంట్ కాదు, మేం పొరపాటు పడ్డామని చెప్పేయండి. కావాలంటే మీరు ఎవరెవరికి చెప్పారో వాళ్ళందరికీ వెళ్ళి నేను చెప్తాను. సిస్టర్, తెలిసి తెలియక ఏదో పొరపాటు పడ్డాను, క్షమించు సిస్టర్. ఏంటి క్షమించాలా? అమ్మా వింధ్య, వదిలేసేయమ్మా. ప్లీజ్ అత్తయ్య, మీరు ఆగండి. అంటే నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదాల్లా కనిపిస్తున్నానా? వింధ్య, ఏం చేస్తున్నావు? వింధ్య, ప్లీజ్. నువ్వేం చేస్తున్నావు వింధ్య? వద్దమ్మా, వదిలిపెట్టే. తప్పైందని చెప్తుంది కదా. వాణి, నువ్వాగు. ఇలాంటి వాళ్ళకి ఇలా చేయడమే కరెక్ట్ పరిష్కారం. అసలు అమ్మాయికి ఎంత ఆశ పెట్టింది. అందరికీ చెప్పుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి ఇదంతా కాదని చెప్తుందంట. ఎవరిని నవ్వులు పాలు చేయడానికి? అసలు నువ్వు మౌనికని నెత్తి మీద పెట్టుకున్నావు, కానీ ఎప్పుడో జుట్టు పట్టుకుని బయటికి గెంటేయాల్సింది. అమ్మా వింధ్య, నువ్వు చేస్తుంది కరెక్ట్. నీకు చేసిన అన్యాయానికి నువ్వేం శిక్ష విధిస్తావో నీ ఇష్టం అమ్మా. ప్లీజ్ సిస్టర్, నా జుట్టు వదిలేసే నొప్పి పెడుతుంది. ప్లీజ్ సిస్టర్. మాకిక్కడ జీవితాలే పోతుంటే నువ్వు జుట్టు గురించి మాట్లాడుతున్నావా? సిస్టర్ ప్లీజ్. సిస్టర్ సిస్టర్ అని నువ్వు అంటుంటే నన్ను నువ్వు నిజంగానే సొంత సిస్టర్లా ఫీల్ అవుతున్నావేమో. నాకు మంచి చేస్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వింత చెడు చేస్తావు అనుకోలేదు. నీ మాట విని సంధ్యకి వాళ్ళకి వీళ్ళకి నేను ప్రెగ్నెంట్ అని చాటింపు వేసి మరీ చెప్పాను. నీ వల్ల నేను అందరిలో నవ్వులు పాలయ్యాను. నీలాంటిది ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వదులు వింధ్య, నా మాట విను వింధ్య, వదిలేసే తన్నే. ప్లీజ్ అత్తయ్య, ఇది నా ఇష్యూ. ఇది చీడ పొరుగు. ఇలాంటిది మన ఇంట్లో ఉంటే మనకి సమస్యలు వస్తాయి. ఇది ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీలేదు. పదా. అయ్యో వింధ్య, పదవే. ప్లీజ్ అమ్మా, నా మాట విను వింధ్య. విను, ఆగు వింధ్య, నేను చెప్పేది విను వింధ్య. ఏ మౌనిక! సిస్టర్ సిస్టర్ సిస్టర్, వద్దు, నా జుట్టు పట్టుకోవద్దు, నన్ను బయటకు విసిరద్దు. వద్దు వద్దు. ఏ జుట్టు పట్టుకోవడం ఏంటి, విసిరేయడం ఏంటి? అసలు నువ్వెక్కడున్నావు? హలో, కలలు కంటున్నావా ఏంటి? మావయ్య, అత్తయ్య అందరూ ఎక్కడున్నారు? మావయ్య అత్తయ్య ఏంటి? అసలు ఈ టైంలో కలవరిస్తున్నావేంటి? ఓ మై గాడ్, ఇదంతా కళ. నాయనో, నిజం చెప్తే ఖచ్చితంగా ఇలాగే అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు. ఏంటి నిజం చెప్పకూడదు అంటున్నావు? ఏం నిజం? ఎందుకు చెప్పకూడదు? అసలు ఏమైంది? ఓ సిస్టర్ సిస్టర్, వద్దు వద్దు వద్దు, నన్నేం చేయొద్దు, వద్దు నన్నేం చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హే, నేను వింధ్యని. అసలు నన్ను చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? అసలు నేను నిన్నెందుకు కొడతాను? అంటే సిస్టర్, ఏదో పీడకల కదా, భయంతో కొంచెం వణికిపోతున్నాను అంతే. అందర్నీ భయపెట్టే నువ్వు భయపడ్డావేంటి? నువ్వేం కంగారు పడకు. ఏమైనా ఉంటే నాతో చెప్పు. ఏంటి ప్రాబ్లం? నీకు చెప్తేనే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నీకేం చెప్తాను? ఏం లేదు సిస్టర్,
ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులే. సరే, రేపు శ్రీమంతానికి సంధ్య వస్తుంది. సంజయ్ ఏంటి? అందరిని పిలిచారు కదా, అందరూ వస్తారు. సంధ్యని పిలిచేదే తనని అవమానించడానికి. ఎన్ని చేసింది, ఎంత బాధ పెట్టింది. నాకు మనశ్శాంతి లేకుండా ఎంత ఏడిపించింది. వాటన్నిటికీ నేను చెక్ పెట్టాలి కదా. చూసావా, ఆవిడ మాత్రమే తల్లవుతున్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తుంది. మా అత్తగారు ఆస్తులు అంతస్తులు కంటే బిడ్డల ఐశ్వర్యం అన్నారు. మహా అయితే తనకి పుట్టబోయే బిడ్డ ఒక్కటే, నాకు 2 బిడ్డలవుతారు. నేనింకా ఎంత ఐశ్వర్యవంతురాల్ని కావాలి? నా ఆనందాన్ని, నా ఆర్భాటాన్ని చూపించడం కోసమే పిలుస్తున్నాను. సంధ్యని ఇన్సల్ట్ చేయడానికి చిన్న ప్లాన్ వేస్తున్నాను. నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయాలి. అలాగే సిస్టర్. థ్యాంక్ యూ మోనికా. నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితురాల కంటే ఎక్కువ, నా తోడబుట్టిన చెల్లి కంటే ఎక్కువ. రేపు నాకు అందుబాటులో ఉండు. ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకు, సరేనా? అబ్బా, అయ్యో ఏమైంది సిస్టర్? కడుపులో బిడ్డ తన్నుతున్నట్టుంది. చూసావా, ఇలా కన్ఫర్మ్ అయిందో లేదో అప్పుడే నా బిడ్డ కడుపులో తన్నుతుంది. నిజంగా నా బిడ్డ నాకంటే చాలా హుషారు. నా చుట్టూ చల్లు. పిచ్చిదానా, నువ్వు ప్రెగ్నెంట్ కాదు. లోపల బిడ్డ ఉండడం ఏంటి, ఆ బిడ్డ నిన్ను తనడం ఏంటి, దాన్ని చూసి నువ్వు ముద్దు పెట్టుకోవడం ఏంటి, ఇది చాలదన్నట్టు రేపు సీమంతం చేసుకోవడం ఏంటి, నీ శ్రీమంతానికి సంధ్య రావడం, నువ్వు అవమానపరచడం ఒకటి. సంధ్యని అవమానపరచడం వరకు బానే ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇదంతా అబద్ధం అని చెప్తే ఖచ్చితంగా వింధ్య నన్ను ఇలాగే మెడ పట్టి బయటకు గెంటేస్తుంది. ఇలాగే రియాక్ట్ అవుతుంది కదా. అమ్మో, ప్రాణం పోయినా చెప్పకూడదు. ఏదైతే అదైంది. తను ప్రెగ్నెంట్ అని నమ్ముతుంది, నమ్మని. మనకు కావాల్సింది కూడా దాన్ని టార్చర్ పెట్టడమే కదా, దాన్ని ఎలాగో పిచ్చి దాన్ని చేయడమే కదా. చివరికి ఏదో ఒక రోజు నిజం తెలిసిన తర్వాత సంధ్య ప్రెగ్నెంట్ అయింది కానీ నేను కాలేకపోయాను, నేను మోసపోయాను, అందరికీ చెప్పానని ఏడ్చి ఏడ్చి పిచ్చిదైపోతుంది. అదే కదా మనకు కావాల్సింది. సంధ్య, నేను నీలాగే అమ్మని కాబోతున్నాను. వింధ్యకి రేపు సీమంతం జరిపించబోతున్నాం. అమ్మా, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించాలమ్మా. దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది. మీ అత్తయ్య గారికి నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, జరిగిందంతా మీ అత్తయ్యకి చెప్పు. మీ అత్తయ్య గారికి తెలుసో తెలియక తొందరపాటుతో వాణిగారు పిలవగానే మీ ఇద్దరిని దగ్గరుండి పంపిస్తానని చెప్పింది. వింధ్యకి నీకు మధ్య సఖ్యత లేదని చెప్పు. గొడవలున్నాయని చెప్పు. మీ షాపు తగలబెట్టిందని చెప్పు. రాజేష్కి నీకు తప్పుడు సంబంధం అంటగట్టిందని చెప్పు. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతానమ్మా. ఉన్న సమస్యలు సరిపోవన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోమని చెప్తున్నావేంటి? అత్తయ్యకి ఆరోగ్యం కూడా బాగోదు. మేం బాధపడింది కాక ఈ విషయం తనకు కూడా చెప్పి తనని బాధ పెట్టమంటావా? అసలు ఈ విషయం వదిలేమని నీకెన్నిసార్లు చెప్పాను? నేను నీకదే చెప్తున్నాను, నువ్వు వదిలేవే. ఆవిడేదో చెప్పింది అంత మాత్రాన నువ్వు శ్రీకర్ చేతులుపుకుంటూ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను బాధ పెడుతుంది. నిన్ను పిలిచిందే సూటిపోటి మాటలు అనడం కోసం. నన్నే పట్టుకుని అన్నన్ని మాటలంటుందంటే
నిన్నెన్నేసి మాటలంటుందో నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. బాగా చెప్పారు అత్తయ్య. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? ఏంటి సంధ్య, ఇంకా వింధ్య వింధ్య అని వెంపర్లాడుతున్నావు ఎందుకు? నీలాగే ప్రెగ్నెంట్ అయింది కదా, అంతే కదా. వాళ్ళ దగ్గర బోల్డ్ అంతా డబ్బుంది. నెల నెల కాకపోతే ప్రతిరోజు పండగ చేసుకుంటారు. మన బతుకేదో మనం బతుకుదాం, మన కష్టాలు మనకున్నాయి. తన గురించి ఏం ఆలోచించద్దు. ఈ విషయం అమ్మకి చెప్పకపోయినా మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే వింధ్యే కాదు, రాజేష్ గారు, వాణి అత్తయ్య అందరూ బాధపడతారండి. దేనికి? అసలు వింధ్య ప్రెగ్నెంటే కాదు. ఏం మాట్లాడుతున్నావు? ప్రెగ్నెంట్ అవ్వకుండానే వాణి గారు వింధ్యకి సీమంతం చేస్తారా? ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు డాక్టర్ క్లియర్గా చెప్పారు, తనకి గర్భసంచి సమస్య వచ్చింది, ఇక లైఫ్లో పిల్లలు పుట్టరు అని. పిల్లలు పుట్టరని డాక్టర్ అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మరి వీళ్ళేంటి వింధ్య తల్లయింది అంటున్నారు? నాకు అదే అర్థం కావడం లేదండి. ఎవరో కావాలని తప్పుడు సమాచారం ఇచ్చి తనని మోసం చేస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపు తెలిసినప్పుడైనా వింధ్య బాధపడుతుంది. వాణి అత్తయ్య, రాజేష్ గారు అందరూ బాధపడతారు. నేను ఈ విషయం ఫోన్లోనే చెప్పడానికి ట్రై చేశాను, కానీ నా నెంబర్ బ్లాక్ చేసింది. మనం రాజేష్ గారికో వింధ్యకో పర్సనల్గా చెప్పాలండి. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నా స్వార్థం అనుకుంటావో, నాకసలు మానవత్వమే లేదనుకుంటావో, కానీ ఇప్పుడు వెళ్ళి ఈ విషయం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళే నిజం తెలుసుకుంటారు. అయినా తన ఆరోగ్యం ఎలా ఉంది ఏంటనేది తనకి తెలీదా? మనం చెప్పాలా ఏంటి? అసలు వింధ్య ప్రెగ్నెంట్ అయితే మనకేంటి, కాకపోతే మనకేంటి? ఈ విషయంలో మీ అమ్మగారి మాటకి నేను ఏకీభవిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ సీమంతానికి వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే మా అమ్మకి ఏదో ఒకటి చెప్పి నేనే సర్ది చెప్పుకుంటాను. సంధ్య, ఆ వింధ్య గురించి నువ్వు ఆలోచించొద్దు, ప్రస్తావన తీసుకురావద్దు, వదిలేసేయ్. అల్లుడు గారి మాటే నా మాట. ఇంతగా చెప్తున్నాం కదా, నువ్వింక వింధ్య గురించి ఆలోచించుకో, వదిలేయ్. ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఈ లేని ప్రెగ్నెన్సీ ఏంటో, ఈ హడావుడేంటో, ఇది ఎటు దారి తీస్తుందోనని భయంగా ఉంది. వెళ్దామంటే ఈయనేమో వద్దు అని లాక్ చేస్తున్నారు. ఈ విషయం వింధ్య ఎలా తెలుసుకుంటుందో ఏమో. వాణి, అరేంజ్మెంట్స్ అన్ని పూర్తయిపోయినట్టే. వింధ్య ఎక్కడుందండి? చిట్టి తల్లి, నా బుజ్జి కన్నా, నువ్వు ఈ అమ్మ కడుపులోంచి ఎప్పుడు బయటకొచ్చి నన్ను అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూస్తున్నానమ్మా. వింధ్య, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇలారా. ఎక్కడికండి? ఎక్కడికో చెప్పండి. నువ్వు రా, చెప్తాను. ఏంటి
ఇవన్నీ? నీకిష్టమని ఇవన్నీ ఏర్పాటు చేశాను. ఇందులో నీకు ఏ పాప ఫోటో నచ్చితే రోజు ఆ పాప ఫోటో చూస్తూ ఉండు. అందమైన పిల్లల్ని చూస్తే పుట్టబోయే పిల్లలు కూడా అలాగే అందంగా పుడతారంట కదా. చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా మనకి పుట్టబోయే బిడ్డ ఈ ఫోటోలో ఉన్న పిల్లల్లాగే అందంగా పుట్టాలి. రాజేష్, వింధ్య, అత్తయ్య పిలుస్తున్నారండి. పద. వింధ్య తీసుకోమ్మా. ఏంటత్తయ్య ఇవి? ఓపెన్ చేసి చూడు. బిడ్డ పుట్టక ముందే ఇంత హడావిడి చేస్తున్నారేంటి? మరి నువ్వు సీమంతం చేసుకోవాలని హడావుడి చేసినప్పుడు నా మనవడు మనవరాలి కోసం నేను హడావుడి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? చూడు తల్లి, మీ నానమ్మ ఎంత హడావుడి చేస్తుందో. నీకు తమ్ముడు చెల్లి రాకముందే ఎంత సందడిగా ఉందో చూడు. బాబోయ్, బంగారం అంటున్నారు, హడావిడి అంటున్నారు. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వెంటనే విషయం చెప్పాలి. మౌనిక, ఏంటి అక్కడే నిల్చున్నావు? రా, ఇలారా. అత్తయ్య, ఈ హడావిడి అంతా ఎందుకు? సీమంతం అంటే 5వ నెలలోనో 7వ నెలలోనో చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇది చూస్తే ఏదో ఆర్టిఫిషియల్గానో చాలా బోసిగానో అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా అవసరం అంటారా? మౌనిక, ఏం మాట్లాడుతున్నావు? అవసరమా అంటావేంటి? నేను తల్లి నవ్వడం అనేది చిన్న విషయమేం కాదు. నువ్వు చెప్పినట్టు శ్రీమంతం 5వ నెలలోనో 7వ నెలలోనో చేసుకుంటారు. కానీ నేను అందరిలా కాదు, చాలా ప్రత్యేకంగా ఉంటాను. నాకు పుట్టబోయే బిడ్డ చాలా ప్రత్యేకం. నేనేం చేసినా సెపరేట్గానే ఉండాలి. అసలు నువ్వేం ఆలోచిస్తున్నావు మౌనిక? ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? ఏంటి మౌనిక, ఏర్పాట్లన్నీ చేశాక శ్రీమంతం అవసరమా, ఫోర్స్ అవసరమా అని ఇలా మాట్లాడతావేంటి? కొంపదీసి ఈ ఫంక్షన్ హ్యాపీగా జరగకూడదని నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా ఏంటి? పిచ్చి పిచ్చి ప్లాన్లేం చేయలేదు కదా. అయ్యయ్యో, అలాంటిదేం లేదు మావయ్య. అలాంటివి ఉంటే మాత్రం మేం బ్రతకనిస్తామా? ఈ ఫంక్షన్ ఏమాత్రం డిస్టర్బ్ అయినా ఆ డిస్టర్బెన్స్ నీ వల్లే అని తెలిస్తే ఖచ్చితంగా నీ పళ్ళు రాలగొడతాను. మీరు ఊరుకోండి మావయ్య. ఎప్పుడు జోక్ చేయాలో ఎప్పుడు సీరియస్ అవ్వాలో మీకు తెలీదు. ఈ మధ్య మాటి మాటికి పళ్ళు రాలగొడతాను, చెంప పగలు కొడతాను అంటున్నారు. ఏంటిది? చూడండి అత్తయ్య. ఏంటండి ఇది? అమ్మాయిని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు? నా మేనకోడలి మీద నేను జోకులు వేయకూడదా ఏంటి? ఏం మౌనిక? మీరు జోకులు బాగానే వేస్తారు మావయ్య, కానీ మీరు వేసే జోకులకి ఎవరికి నవ్వు మాత్రం రాదు, మీ ఒక్కరికి తప్ప. మౌనిక, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? ఇంకా వదిలేసేయ్. అమ్మా, ఏర్పాట్లన్నీ ఓకే కదా? అందరూ వస్తున్నారు కదా? అత్తయ్య, గతంలో జరిగిన విషయాలేమైనా సంధ్య మనసులో పెట్టుకుని ఆలోచిస్తుందేమో. మీరు మళ్ళీ ఒకసారి శ్రీకర్ గారితో సంధ్యతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి. పాతవేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. పాస్ట్ ఇస్ పాస్ట్ కదా అత్తయ్య. నేను మాట్లాడతానులేమ్మా. సంధ్యను నేను తీసుకొస్తాను కదా. అందరం హ్యాపీగా ఉండాలి. మీరు, మేము, సంధ్య అందరం సంతోషంగా ఉండాలి. మన మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఉండకూడదు. మౌనిక, నువ్వురా, లోపల నీతో చాలా పనుంది. రా రా. అమ్మా, నేను నమ్మలేకపోతున్నానమ్మా. తనలో ఎంత మార్పు వచ్చింది. ఒరేయ్, పరిస్థితులు అందర్నీ మారుస్తాయని అనుకున్నాను. అలాగే వింధ్య మారిందిరా. ఒక విధంగా శ్రీకర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం
చాలా మంచిదయింది. తను కేసు పెట్టబట్టే కదా సంజయ్ వచ్చి కాపాడింది. అలా కాపాడబట్టే కదా తను మారిపోయింది. ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నావు? అంబే ఏం లేదు సిస్టర్. చూడు, నువ్వు దేన్నైనా కామెంట్ చేయి, కానీ నా ప్రెగ్నెన్సీని కానీ నాకు పుట్టబోయే బిడ్డని కానీ నువ్వు కామెంట్ చేయొద్దు. ఇలాంటి సీమంతాలు జరుగుతూనే ఉంటాయి. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి అత్తయ్య సంధ్యకి ఫోన్ చేసో లేదా సంధ్యని వెళ్ళి కలిసో ఖచ్చితంగా తీసుకునొస్తుంది. తనని ఇక్కడికి పిలిపించేది ఆకు వేసి భోజనం వడ్డించి మర్యాద చేయడానికి కాదు, తనని బాధ పెట్టడానికి. అందరూ నేను మారానని అనుకుంటున్నారు. అనుకోని, సంధ్య ఎప్పటికీ నాకు శత్రువే. అబ్బా, ఏంటి సిస్టర్ ఏమైంది? కడుపులో బిడ్డ తన్నుతున్నట్టుంది. నువ్వు మరీ ఓవర్ చేయకు సిస్టర్. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడు బిడ్డ తంతుందా? ఓవర్గా లేదు. నువ్వు నా మీద సెటైర్లు వేసినా నేను భరిస్తాను, కానీ నా కడుపులో ఉన్న బిడ్డ పైన సెటైర్లు వేస్తే మావయ్య కాదు, నేనే చంప పగలగొడతాను. సంధ్య, అక్కడేమో వాళ్ళు సీమంతం అంటున్నారు, ఇక్కడ అమ్మేమో మనల్ని త్వరగా రెడీ అయి వెళ్ళమంటుంది. అక్కడికి వెళ్ళలేం, ఇంట్లోనూ ఉండలేం. ఇది ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. బాబు, ఇందులో మేనేజ్ చేయడానికి ఏముంది? నేను మీకు చెప్పేంతటి దాన్ని కాదు. ఆ వింధ్య మంచిది కాదు. మావయ్య గారు, అసలు వింధ్య ప్రెగ్నెంట్ అని చెప్పింది ఎవరు? వింధ్య వామిటింగ్ చేసుకోగానే అది చూసి ప్రెగ్నెంట్ అని ముందుగా మౌనిక చెప్పింది. ఏం చేస్తున్నావు? అసలు వింధ్య ప్రెగ్నెంట్ కాకుండా వింధ్య ప్రెగ్నెంట్ అని నువ్వెలా కన్ఫర్మ్ చేసావు? వింధ్య ప్రెగ్నెంట్ కాకపోవడం ఏంటి? నాకు మొత్తం తెలుసు.